నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఆయనే కీ రోల్ పోషిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆయనేనా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయనే ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. సుమారు దశాబ్దాల కాలం తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపునిచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయనే ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. సుమారు దశాబ్దాల కాలం తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన రావడానికి కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కొంత ఊపు వచ్చినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ ఆత్మ బంధువు, ప్రాణ స్నేహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కీలక పదవుల్లో కొనసాగారు. ఆయన వైఎస్ఆర్ మరణం తర్వాత, రాష్ట్ర విభజన వంటి రెండు అంశాల తర్వాత ఆయన ఢిల్లీ కేంద్ర కాంగ్రెస్ కే పరిమితం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సడన్ గా రాజన్న కూతురు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన తర్వాత ఆమె వెంట అడుగులు వేస్తా ఉన్నారు కేవీపీ. షర్మిల ఏపీ పిసిసి చీఫ్ పదవితో పార్టీలో కొత్త ఊపు వస్తే, కేవీపీ రాకతో పార్టీకి చెందిన సీనియర్లు, పాత నాయకుల్నే మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేర్చింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంత పార్టీ స్థాపించిన సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గద్దెదించాలని ప్లాన్ చేస్తా ఉంది కాంగ్రెస్. అయితే అందుకు కేవీపీ ద్వారా షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఆమెకు ఏపీ పగ్గాలు అప్పచెప్పడంతో కొంత మైలేజీ సాధించింది అస్తం పార్టీ అని అంటున్నారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్ ను రెండుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీని అనే భావన ఏపీ ప్రజల్లో బలంగా నాటుకోవడం వల్ల మొదటిసారి ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు ప్రజలు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ వారసుడిగా జగన్ స్థాపించిన వైసీపీకి అధికారం కట్టబెట్టారు. 10 ఏళ్లలో రాజకీయ పరిణామాలు మారడం, తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఏపీలో కూడా సరైన నేత ఉంటే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టడం ఖాయమని భావించి కేవీపీ హైకమాండ్ రంగంలోకి దింపినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను మార్చాలని జగన్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ పార్టీకి చెందినటువంటి కొందరు రెబల్ ఎమ్మెల్యేలు, మాజీ కాంగ్రెస్ నాయకులు అటు టీడీపీలోకి వెళ్ళలేక, వైసీపీలో ఉండలేక సతమతం అవుతున్నారు ఏపీలో. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ షర్మిలను తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకంతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకుల్ని సమన్వయం చేయడం వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి కేవీపీ వల్ల సాధ్యమవుతుంది. అందుకే అన్నపైకి సొంత చెల్లెని రాజకీయ ప్రత్యర్థిగా మార్చడంలో తెర వెనక పాత్ర కేవీపీ రామచంద్రరావు పోషించారని ఆ పార్టీ నేతలే బావాటంగా చెప్తుంటున్నటువంటి మాటగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి వైదొలిగిన తర్వాత కేవీపీ రామచంద్రరావు ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గాలు తీసుకుంటారని కూడా చెప్పారు. ఆమెకు ఆ పదవి ఇవ్వడం సరైనటువంటి నిర్ణయమని బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత చెప్పడం కూడా జరిగింది. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరగబోయే రాజకీయ మార్పులు కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నట్లుగా కనిపిస్తుంది స్పష్టంగా. ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కేవీపీ చెప్పడంతో పాటు వైసీపీని వీడి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తారని కామెంట్ కూడా చేశారు. అంతేకాదు, షర్మిల ఏపీ పిసిసి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గతంలో వైఎస్ వెంట నడిచినట్లనే కేవీపీ రామచంద్రరావు షర్మిల వెంట నడుస్తూ ఏపీ కాంగ్రెస్ పార్టీని చక్కబెడతా ఉన్నారు. కుటుంబ వ్యవహారాల్లో, ఆస్తి విషయాల్లో వైఎస్ జగన్ షర్మిల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే కేవీపీ షర్మిలను రాజకీయంగా జగన్ కు ప్రత్యర్థిని చేయడం కీలక పాత్ర పోషించారని, ఆమె బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించడం కూడా జరిగింది. అక్కడ కూడా షర్మిల వెంట కేవీపీ మాత్రమే ఉండడం ఈ వార్తకు కొంత బలాన్ని అయితే చేకూర్చే అంశంగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక వైఎస్ షర్మిల పదవులు చేపట్టడమే కాదు, చివరకు సొంత అన్న అయినటువంటి వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం వైసీపీ ప్రభుత్వం లోపాలని
కడిగి పారేయటం వెనక ఉన్నటువంటి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కేవీపీ రామచంద్రరావు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నటువంటి మాట. గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద కార్యక్రమం తలపెట్టినా, ఎవరు పిసిసి పదవి చేపట్టినా ఇంత యాక్టివ్గా వ్యవహరించని కేవీపీ ఇప్పుడు అంతా తానై నిలబడడం ఇందుకు ఉదాహరణగా చూస్తా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా చేసినటువంటి రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పల్లం రాజు, జేడి శీలం, కుసుంబూరి బాపిరాజు, శైలజనాథ్, తులసిరెడ్డి వంటి సీనియర్లంతా ఇప్పుడు కేవీపీ పక్కన కూర్చోవడం చూస్తుంటే ఇదంతా వైఎస్ఆర్ ఆత్మబంధువు వ్యూహాత్మకంగానే వేస్తున్న ఎత్తులనే రాజకీయ మేధావులు భావిస్తా ఉన్నారు. ఏపీలో పూర్తిగా పతనావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందనే నమ్మకాన్ని కలిగించడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడంతో పాటు తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారిని తిరిగి హక్కున చేర్చుకోవడంలో కేవీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందనే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరహాలోనే ఎన్నికల నాటికి మరికొందరు జగన్ను వదిలి షర్మిల పక్కకు చేరే అవకాశం ఉందని తాజా పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేవీపీ పాత్ర కీలకంగా ఉండబోతుందనే విశ్లేషణ అయితే రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన వ్యూహం ఫలిస్తుందా, వైసీపీని దెబ్బ కొట్టడంలో ఆయన పాత్ర కీలకంగా మారుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయనేది వేచి